హలో ఎవరైనా ఇంకా ఏం తిన్నా డెలివరీ కంటే ముందేలే అనేసి నేనైతే నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని వండుకొని తినేస్తూ ఉన్నాను అనమాట. డెలివరీ తర్వాత డాక్టర్స్ అన్ని తినొచ్చు అంటారు, బట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, పథ్యం ఉండాలి అంటారు కాబట్టి మనం కన్ఫామ్గా ఏం తినలేము. ఇంక ఈ రోజు అయితే చపాతీ చేస్తున్నాను. రెగ్యులర్గా చపాతీలకు ఒకటే టైప్ ఆఫ్ కర్రీ ఏం చేసుకుంటాంలని యూట్యూబ్లో చూసి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా పోపు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలా. ఈ పేస్ట్ కోసం పచ్చిమిర్చి, 2 ఇలాచీలు అండ్ చెక్క, లవంగా, కొంచెం పుదీనాకు స్మెల్ కోసం అనమాట. అండ్ కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్స్ పల్లీలు రోస్ట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటి కలిపి మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంక ఈ పేస్ట్ అయితే కర్రీలో యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి దాంట్లో ఈ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుని ఆలు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చపాతీలకు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.